బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే దాని ముక్కే లేకుండా చేసిండు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అయిపోయింది. నువ్వే లేట్ చేస్తున్నావు. మళ్ళీ మమ్మల్ని అంటే ఆ కుర్తా వేసినావు ఎందుకు? అంత కాస్ట్ లేదు. అరే మమ్మీ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చింది. దట్టు ఇది అమెజాన్ లో టెంపుల్ కి పోతున్నాం కాబట్టి పర్చేస్ చేసినాం. ఊకే వేసుకున్న బట్టలే వేసుకుంటే సబ్స్క్రైబర్స్ తిట్టుకుంటారు కాదా? చిట్టు బాబు అందంగా కనబడొద్దా? అందంగా బున్నంగా కనబడాలి కదా, అందుకు కదా వస్తుంది. అదా టెంపుల్ టైం అవుతుంది చాలా. ఓకే టెంపుల్ కి టైం అవుతుంది. మళ్ళీ బ్యాగ్ వచ్చి మళ్ళీ చెప్తా ఏమంటే పలా వెళ్దాం. ఫస్ట్ ఏడిపోతున్నాం. సో గాయ్స్ ఈరోజు తమ్ముని టెంపుల్ తీసుకుపోతున్నా. టెంపుల్ ఏం చేయొద్దు, నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు పోయినాం టెంపుల్ కి, నువ్వు నేను కాదు. ఓకేనా? టెంపుల్ కి వెళ్తున్నాం, మొక్కాలి దేవుణ్ణి. పదా పదా ఇక బయటకి మంచిగా దాని చేసుకుండు. ఈ పిచ్చాటలు మానుకో, ఈ పిచ్చాటలే. పదా ఇక బండిది చింటు. ఎక్కడికి వచ్చినాం ఏంది అని చూస్తున్నావా? టెంపుల్ ఇది కనిపిస్తుందా? 1000 స్తంభాల గుడి. సో ఒక సెల్ఫీకే అది స్టిక్ కొనుక్కోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది గాయస్. అటు కాదు నీడద్దు, మనం టెంపుల్కి వెళ్ళాలి. సో ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా, అది ఎప్పటి నుండో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నేను స్కూల్లో ఉన్నప్పటి నుండి అది కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. టెంపుల్కి వెళ్ళి మొక్కుకోవాలి బంగారం, నువ్వు అల్లరి చేయొద్దు అట్లా వాళ్ళ ముందు. సో చాలా ఫేమస్ టెంపుల్, మీకు అందరికీ తెలిసి 1000 స్తంభాల గుడి కదా. చిన్న బాబు టెంపుల్కి వచ్చింది ఈరోజు కదా. ఎప్పుడన్నా చూసినావా టెంపుల్? కూర్చో ఒక్క నువ్వు ఇక్కడ వదిలేసిపోతావు. ఫోటోకి ఒక స్టిల్ వీడియో చిన్న వీడియో. చింటు బాబు అలసిపోయావా? ఒక్కసారికే ఒక్క ఎండకే అట్లా అంటే నేను రోజు తిరుగుతాను రా ఎండలా. కందిపోయినావారా? కందిపోయిందా నీ మొహము? నీళ్ళు గట్ట తాగుతాడు. చింటూ ఏమర్థమైతుంది నీకు ఆ పాటలు గట్ల చూస్తున్నావు? చింటు బాబా ఇట్లా చూస్తాను ఆ పాట. నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం పాటల కళ్ళు పెట్టి మా నువ్వు దొంగ పాపవి. దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? అన్నీ అర్థమైతానే నీకైతే. దొంగ బాబు చింటు పాపు. గాయస్ మమ్మీ దేవుణ్ణి వేసుకొని వచ్చింది. అండ్ వచ్చేటప్పుడు వేములవాడ నుండి ఇవి తీసుకొచ్చింది. నాకేమో ఇది తెచ్చింది, మా చిన్న పాపకేమో ఇది తెచ్చింది. క్యూట్ ఉంది కదా. చింటు బాబుకేమో చూపిద్దాం, చింటు బాబు ఎట్లా ఆడుకుంటుండు. ఏమో మా చింటు గారికి ఏం తెచ్చింది చూడండి. మా చింటకి ఇది తెచ్చింది. అయ్యో పులి బొమ్మ. యాక్చువల్లీ అది హైదరాబాద్ వచ్చేటప్పుడు తమ్ముడు ఆ కారు డ్రైవర్ కొడుకుతోటి ఈ బొమ్మతో ఆడుకున్నాడంట. కార్ దిగంగానే ఫుల్ డల్ అయిపోయిండు. అందుకే మమ్మీ మళ్ళీ ఆ బొమ్మ చూసి ఆ బొమ్మ తీసుకొచ్చింది. అస్సలు వదలట్లే ఆ బొమ్మని. నచ్చిందా? ఫస్ట్ టైం వాడు ఒక బొమ్మతో ఆడుకుంటుండు. బొమ్మి ఇయ్యవా? ఓయ్ బొమ్మి ఇవ్వు.
అమ్మో ఇస్తాడు, అమ్మో ఇస్తలేడు, దొంగ దొంగ పోరాడాడు. ఇయ్యాడు చిన్న ఇక ఆడుకో, నువ్వే ఆడుకో బంగారు. ఇవ్వు. ఇస్తలేడు, అట్లనే పట్టుకో కూర్చున్నాడు. మా వాడు ఎప్పుడు బొమ్మలతో ఆడనే ఆడలే ఇప్పటి వరకు కదా చిండు బాబా. నచ్చిందా అనే బొమ్మ? పండుకోబెట్టుకో దాన్ని పక్కన. ఏం పొద్దున్న లేవగానే పులిబొమ్మ పట్టుకున్నావేంది? ఆ తోకని పట్టుకొని తిప్పుతావారా నిజంగా వస్తే పులి? చింటు బాబా. సో గైస్, చిన్నప్పుడు చింట ఏం చేసిండంటే ఇట్లా పక్కనకి వెళ్ళి ఎలుకను పోతుందంట. ఎలుక పోతుంటే ఆ తోకని పట్టుకొని తిప్పి తిప్పి కొట్టి చంపేసిండంట. తోకని పట్టుకొని తిప్పి తిప్పి కొట్టి చంపేసిండంట. వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా, వదిలేస్తారేటలాగా. మా అమ్మ చెప్తుంది, ఆయనకి తెలియదు కదా. అటు ఇటు కొట్టి ఇట్లా పడేసిండంట. పాపం వాడు కొట్టిన 2 దెబ్బలకి అది చచ్చిపోయింది. సరేలే, నీ గురించే చెప్తున్నా. బాగుందా బొమ్మ? ఏమో బాగా నచ్చింది అనుకుంటే ఇది. దాని కూడా అట్లా చింటూ కెమెరా ఆన్ చేయగానే మంచిగా కూసాలని తెలుసా నీకు? చూసిండ్రా గాయస్, ఆ బొమ్మను పట్టుకొనే తింటుండు. ఆ బొమ్మను మాత్రం వదులుతలేడినే. ఫస్ట్ టైం ఒక బొమ్మను ఇంతసేపు ఆడు పట్టుకొని ఆడు. అసలు కొబ్బరి నీళ్ళు డైట్ మెయింటైన్ చేస్తుండు చింటూ, డైట్. అందుకే తెల్లగా ఉన్నావారా నువ్వు మీ అమ్మ లేక? నేనేం తినలేదు కాబట్టి ఇట్లా కర్రగా ఉన్నా కదా. తిను. కారం ఉందా ఇందులో? కారం అయిపోయిందమ్మా. ఓకే ఓకే, కారం అయిపోయిందని తింటలేడు. కారం తీసుకురా, తెస్తుందావు. కారం పిచ్చేంద్రా నీకు? ఊకే కారం పిచ్చి. ఆ కారం లేకపోతే తినడు గాయస్ అసలు వీడు. ఆ బొమ్మ ఒకటి. చిన్న బాబు, ఊకే కూర్చొనే ఉంటావా నువ్వు? లేవా? ఆడుకోవా ఇక? అయిపోయింది, స్నానం అయిపోయింది. ఇక స్నానం అయిపోగానే ఇక నాటకాలు. ఓయ్ లేచి ఆడుకో. మమ్మీ పాటలు పెట్టు వానికి. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే చూసినావా అని దొంగ పాప, చూసినావా అని దొంగి. నువ్వు ఎట్లా పడుకుంటున్నావు చూపిద్దామని ఇట్లా బొమ్మలు పడుకోయి క్యూట్ క్యూట్ పాపలకి పడుకుంటుడు. సరే సరే పడుకో, ఏం చూపెట్టను. సారీ, సరే పండుకో. సారీ డిస్టర్బ్ చేసిన. ఓకే సారీ. కెమెరా పెట్టగానే తెలిసిపోతుంది మా చిన్న పాపకు, చిన్న 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 కుట్టికి. నెక్స్ట్ డే గాయస్, ఆ బొమ్మను వదులుతలేడు. పీస్ చేసిండు. ఇగో చింపిండు. దాని ముక్కు కొరికినావా? చూస్తున్నా. దాని ముక్కే లేకుండా చేసిండు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇంకా ఎక్కడన్నా బొక్క పెట్టిండా? ఇక్కడ బొక్క పెట్టిండు. పట్టుకొనే వండుకుంటాడు, పట్టుకొనే ఆడుకుంటాడు. అంత నచ్చిందారా ఈ బొమ్మ? పులి బొమ్మ ఇట్లా పెట్టుకో. చిన్ని బాబులు వీడు, చిన్ని కుచ్చు లేడు. చిన్ని బాబు. ఈ తోకని పట్టుకొని ఆడుతుడు. నాకు ఇచ్చేసేయిగా. నీ పాప నాది బాబు. పుల్ల రుడ్డు ఉన్నదట అది. ఇంకా పప్పులు వేసేది కూడా తింటానవా లాస్ట్కు నువ్వు? పప్పులు వేస్తానంట అది. మామిడికాయ పప్పులు వేసే మామిడికాయలు తెచ్చుకుంటాడు, టమాటాలు తెచ్చుకుంటాడు, చింతపండు తెచ్చుకుంటాడు, అన్నీ తింటాడు. ఎడుగుతాను. ఏయ్ దేవుని దగ్గర రా, బొట్టు పెట్టుకుందురా. పద దేవుని దగ్గరికి పద, బొట్టు పెట్టుకో. మొక్కు, దేవుని మొక్కు. మొక్కు. పిచ్చాటలు నడు. పద లోపలికి పద. నీ బొమ్మ వద్దా? నీ బొమ్మ తెస్తావు, తీసుకో.
తిక్కన్న ఏమంటారు అందరూ? తిక్కన్న ఏమంటారు అందరూ? పడిపోతాడు ఎంత అరే కింద పడిపోతారు చిన్న పా బర్రె పిల్ల అంటాను. భూమి వెళ్ళిపోతుందట. ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అబ్బా నేను అసలు డైరెక్టర్ కాడికే పోలే. ఏంది నిల్చుంటే భూమి పగిలిపోతుంది అన్నారా? నేను వదిలేస్తానా లేదంటే అయితే పెద్ద డాడీ షూ కొందామా అంటే పెద్ద డాడీకి చెప్తే పెద్ద డాడీకి చెప్తే ఆ బర్రె కాలికి ఎక్కడ వస్తాయి అంట. షూ ఎక్కడ దొరుకుతారా అన్నాడు. ఓ చింటు బాబు ఆపుతా అండి. ఏ బర్రె పిల్ల అంటాడు. వినవే బర్రె పిల్ల, వినవే బర్రె పిల్ల, నువ్వు వినవే బర్రె పిల్ల, ఇన్నావా బర్రె పిల్ల, ఇన్నావా బర్రె పిల్ల. అక్కడ తిరుగుతుంది నాకు చెల్లది పిల్ల బక్క పిల్ల కాదు పిల్లగాడు పట్టి పిల్ల చట్టం పెరుగు పిత్తలు రాను బాకి పిల్ల నాలే తిరిగి పిత్తులు అనమాటరే. ఏంటి వాళ్ళు కొడతాను అంటాడు వాడు కూడా ఆపుతాడు ఇద్దరిని మధ్యలో ఆపుతాడు చూసావా మరి కొట్టకంటున్నాడు వాడు. వినవే బర్రె పిల్ల, నువ్వు వినవే బర్రె పిల్ల, ఇన్నావా బర్రె పిల్ల. డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నా కూపన్ కోడ్ వరంగల్ 25 యూజ్ చేయండి, మీకు ఇన్స్టాంట్ లో 25 రూపీస్ వచ్చేస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ వరంగల్ పిల్ల.